లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టారని, జగన్ ను జైల్లో పెడితే ఎలా కుదురుతుంది, అది కరెక్ట్ కాదు కదా అని సీఎం చంద్రబాబు మంత్రులతో అన్నారు. జగన్ తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రులు ఈ ఏడాది బాగా పనిచేశారని, ఇంకా కష్టపడాలని సూచించారు. కేబినెట్ లో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను జైల్లో పెట్టారని, జగన్ జైల్లో పెడితే ఎలా కుదురుతుంది, అది కరెక్ట్ కాదు కదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు ఏమన్నారు, మరిన్ని వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, ఈ రోజు కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు కేబినెట్ ఎజెండా పూర్తయిన తర్వాత మంత్రులతో విడిగా మాట్లాడారు. ఎజెండా పూర్తయిన తర్వాత అధికారులు వెళ్లిపోయిన అనంతరం మంత్రులతో కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత వాళ్లతో కలిసి లంచ్ చేశారు. ఈ సమయంలో రాజకీయాలపై, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ జరిగింది. ఈ పరిణామాల్లో ముఖ్యంగా ఇదివరకు నేరస్తులు ప్రభుత్వానికి భయపడి వెళ్లిపోయేవారని, ఇప్పుడు మనం నేరస్తులతోనే రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేరం చేసి మళ్ళా మన మీద నిందలు వేసే పరిస్థితి నెలకొంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నిన్న గంజాయి బ్యాచ్ని జగన్ వెళ్లి పరామర్శించడం, దాని మీద అతను తప్పులు చేసి మన మీదకి నెట్టాలని చూస్తున్నారు అని, ఇటువంటి విషయాల్లో మంత్రులు జాగ్రత్తగా ఉండాలి అని కూడా ఆయన చెప్పారు. ఈ సమయంలో లంచ్ చేసే సమయంలోనే మంత్రి సంధ్యారాణి జోక్యం చేసుకుంటూ జగన్ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు అనేక తప్పులు జరిగాయి కదా, వాటి మీద మనం ఎందుకు చర్యలు తీసుకోకూడదు అని ప్రశ్నించింది. దీంతో సీఎం రియాక్ట్ అయ్యారు. నన్ను జైల్లో పెట్టాడు అని చెప్పి నేను జగన్ జైల్లో పెడితే ఎలా కుదురుతుంది, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. అతను తప్పులు చేస్తే రుజువులు ఉంటే చట్టానికి దొరికితే మనం చర్యలు తీసుకోవాలి. దానికి సంబంధించి చాలా ఎంక్వైరీలు జరుగుతున్నాయి, జరగనివ్వండి. అందులో అతని పాత్ర ఉందని తేలితే అప్పుడు చర్యలు తీసుకోవాలి, కానీ మనం అసలు ఎటువంటి రుజువులు లేకుండా ఎలా చర్యలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. మంత్రులందరూ కూడా ఈ ఏడాది బాగా పనిచేశారు. మన వద్ద డబ్బులు లేవు, అయినా సరే ఇంకా కష్టపడాలి. ఏడాది చేసి గత ఏడాది ఏం చేశారు అనే దాని మీద ఒకసారి సమీక్ష చేసుకోండి. రాబోయే ఏడాది ఏం చేయాలనే దాని మీద ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకోండి. మనం సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తున్నాము, కానీ దీనివల్ల ఎంపవర్మెంట్ అనేది ముఖ్యం, అది చూసుకోవాలి అని కూడా చంద్రబాబు సూచించారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి కేంద్రం సాయం చేస్తుంది. నిన్న ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ వెళ్లి ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కేంద్రం సానుకూలంగా స్పందించింది అని కూడా సీఎం మంత్రులకు చెప్పారు. ఆలస్యం అయితే ప్రతి ఏడాది వ్యయం పెరిగిపోతుందని, నిధుల సమీకరణ కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది అని తెలిపారు. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకి కేంద్రం, రాష్ట్రం, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో పాటు నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని, దీని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో కూడా నిధులు వస్తాయి అని కూడా ఆయన పేర్కొన్నారు. క్వాంటమ్ వ్యాలీని మనం వెంటనే పూర్తి చేయాలని, 2026 జనవరి నాటికి దీన్ని సాకారం చేయాలి అని కూడా సీఎం కేబినెట్ లో చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ బిల్డింగ్ డిజైన్స్ ను పవన్ కళ్యాణ్ కూడా చూపించాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇదే సమయంలో ఈ నెల 16న తిరుపతిలో సినిమా సెలబ్రిటీలతో ఒక యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇందుకోసం సెలబ్రిటీలందరినీ కూడా వెంటనే పిలిపించి వెంటనే మాట్లాడాలి అని పర్యాటక శాఖ మంత్రి వాళ్ళకి నేరుగా ఇన్విటేషన్లు ఇవ్వాలి అని కూడా సూచించారు. కొంతమందికి తానే ఫోన్లు చేసి కూడా చెప్తాను అని కూడా ఆయన సీఎం వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో మహానాడుకి సంబంధించి కూడా చర్చ జరిగింది. 1983లో మహానాడుకు వెళ్లే సమయంలో, గండిపేటకు వెళ్లే సమయంలో షర్టులు పసుపు నీళ్లలో ముంచుకొని అవి వేసుకొని వెళ్లేవాళ్లు. అప్పటి నుంచి కూడా మహానాడు నిర్వహిస్తూ ఉన్నాం. మన ఈసారి మహానాడు చాలా బాగా జరిగిందని సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వాతావరణం కూడా బాగా సహకరించింది, నేతలు కార్యకర్తలు కూడా కసిగా వచ్చారు. చివరకు మనకు మంచిగా వాతావరణం ఉండటంతో మహానాడు దిగ్విజయంగా జరిగింది అని, ప్రజల కార్యకర్తల్లో నేతల్లో ఇంకా ఫైర్ ఉంది అని కూడా సీఎం వ్యాఖ్యలు చేశారు. విజయ చంద్రిక. థాంక్యూ రామారావు.